నమస్తే అండి, వెల్కమ్ టు ఫార్టీ వన్ డేస్ ఛానల్. ఈరోజు మనం గ్రూప్ థియరీలో కొన్ని ఇంపార్టెంట్ థియరమ్స్ డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే జీ అనేది ఒక గ్రూప్ అయినప్పుడు అందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు జీ తీసుకుంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ అయింది అనుకోండి, ఆ జీ ఏమైపోతుందంట ఎబిలియన్ గ్రూప్ అయిపోతుందంట. ఒక గ్రూప్ ఎబిలియన్ గ్రూప్ అవుతుందంటే కాంపిటేట్లో హోల్డ్ అవుతుంది అని అర్థం. కాంపిటేట్లో హోల్డ్ అవుతుంది మనం చూపించగలిగాం అనుకోండి, ఆటోమేటిక్గా అది ఏమైపోతుంది గ్రూప్ అయిపోతుంది, సారీ ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. సో చూపించడం కోసం వాడుకోమని కండిషన్ ఏంటంటే ఫర్ ఎవ్రీ ఏ బిలాంగ్స్ టు జీ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ, అంటే ప్రతి ఎలిమెంట్ యొక్క స్క్వేర్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, ఈకి ఈక్వల్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ గివెన్ మనకు తెలిసినంత ఏదైతుందో అదే రాసుకుందాం. జీ కమా డాట్ బి ఏ గ్రూపు అండ్ ఏ కమా బి బిలాంగ్స్ టు జీ తీసుకొని అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుద్ది ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ అండ్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ అండ్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ. కానీ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే నాకు తెలిసి చూడండి దాని అర్థం ఏంటో ఇదో కాదో చూడండి. ఏ స్క్వేర్ అంటే ఎంతమ్మా, ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. నన్ను ఒక దాని ప్రోడక్ట్ ఇంకో దాంతో మల్టిప్లై చేస్తే ఈ వచ్చిందనుకో, ఒకదానికి ఒకటి ఏమవ్వాలి ఇన్వర్స్ అవ్వాలి. అంటే ఏంటి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. అంటే వాడు చెప్పిన మాటకు అర్థం ఇది. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం ఈ థియరం నేర్చుకున్నాం. ఎప్పుడైనా సరే ఏ అనేది బిలాంగ్స్ టు జీ అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ ఏ ఇన్వర్స్ అయిందనుకో అది ఎబిలియన్ ప్రూవ్ చేస్తాం కదా. సో దాన్ని బేస్ చేసుకుని ఈజీగా ప్రూవ్ చేద్దాం. చూడమ్మా, లెట్ కన్సిడర్ పోనీ లెట్ ఏ కమా బి బిలాంగ్స్ టు జీ అయితే దాని నుంచి ఏం చెప్పచ్చు ఏబి ఆల్సో బిలాంగ్స్ టు జీ. ఎప్పుడైతే ఏ బిలాంగ్స్ టు జీ అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అయిందో ఇప్పుడు చెప్పండి ఏబి బిలాంగ్స్ టు జీ అయితే సేమ్ థియరంరా, నేనేం మాట్లాడను. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ ఇన్వర్స్. నన్ను ఏబి హోల్ ఇన్వర్స్ అంటే ఎలా ఉంటుందమ్మా, బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. నన్ను బి ఇన్వర్స్ అంటే దేనికి ఈక్వల్ అయింది, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అయినట్టు దీన్ని నుంచి చూసాం అనుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్. అంటే బి ఇన్వర్స్ ప్లేస్లో ఏం వాడుకోవచ్చు, బి వాడుకోవచ్చు. ఏ ఇన్వర్స్ ప్లేస్లో ఏం వాడుకోవచ్చు, ఏ వాడుకోవచ్చు. అంటే దేర్ఫోర్ ఏమొచ్చింది ఏబి కట్టాను బిఏ వచ్చింది. ఇదేలారా కాంపిటేటివ్ లా కదా. అంటే దేర్ఫోర్ కాంపిటేటివ్ లా హోల్స్ ఇన్ జీ. కాంపిటేటివ్లో హోల్డ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా జీని ఏం చెప్పచ్చు, జీ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. జీ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. అంటే ఏదైనా ఒక సెట్ అనేది ఎబిలియన్ గ్రూప్ అవ్వాలంటే కాంపిటేటివ్లో హోల్డ్ అవ్వాలి. ఇందాక క్వశ్చన్లో ఏమన్నాడు అంటే నిన్నటి నేను నేర్చుకున్న క్లాస్లో ఏమని చెప్పాడు, ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ జీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇన్వర్స్ అన్నాడు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అన్నాడు. బట్ ఈ క్వశ్చన్లో ఏమన్నాడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ అన్నాడు. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ అన్నా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అన్నా సరే ఇండైరెక్ట్గా రెండు సేమే. ఇది అయినప్పుడు నాకు కాంపిటేటివ్ చెప్పించవచ్చు. సో అందుకే దీన్ని ఏమని రాసుకుని ఇలా రాసుకుని ఎలా రాసేసుకుంటారు సార్ అంటే ఏ స్క్వేర్ అండ్ ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. అంటే ఈ రెండు ఒక దాన్ని మల్టిప్లై చేస్తే ఇంకోటికి ఏమైపోతుంది ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చేస్తుంది. ఎప్పుడు ఏ ఎలిమెంట్ మల్టిప్లై చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తుంది, ఒక ఎలిమెంట్ దానికి ఇన్వర్స్ మల్టిప్లై చేసిన మాత్రమే ఐడెంటిటీ వస్తుంది. అంటే ఒక ఎలిమెంట్ ఖచ్చితంగా దానికి ఏమవ్వాలి ఇన్వర్స్ అవ్వాలి. రాస్ ఇది ప్రూఫ్ అర్థమై ఉంటుంది. నెక్స్ట్ షో దట్ ఇన్ ఏ గ్రూప్ జీ ఫర్ ఏ కమా బి బిలాంగ్స్ టు జీ ఏబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ అయితే జీ అనే దాన్ని ఏబీలే అని చూపించమన్నాడు. జీ అనేది ఏబీలేన్ అయితే ఏబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ అని చూపించాడు. ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అమ్మా. దీన్ని నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ కూడా అంటారు. ఇదైతే అదవుతుంది అదైతే ఇది అవుతుంది అని ప్రూవ్ చేయడానికి మధ్యలో పెట్టుకున్న సింబలే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఒక్కొక్కసారి దీన్ని ఎలా నోటేట్ చేస్తారంటే ఐఎఫ్ఎఫ్ అని కూడా నోటేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇలాంటి థియరంకి ప్రూఫ్ చూద్దాం ఒక్కసారి. గివెన్ వాడు ఏమైతే ఇచ్చాడు అదే రాయినా, గివెన్ జీ కమా డాట్ బిఏ గ్రూప్. సో గ్రూప్ అయిపోయింది. నేను లెట్ ఏ కమా బి బిలాంగ్స్ టు జీ అని తీసుకున్నాను. ఫస్ట్ ఇది తీసుకుంటే జీ అనేది ఎబిలియన్ చూపించాలి. సపోజ్ దట్ ఏమని తీసుకుంటున్నాను ఏబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. ఏం ప్రూవ్ చేయాలి, జీని ఎబిలియన్ అని చూపించాలి. సరే చూపించద్దు. నాన్న ఏబి హోల్ స్క్వేర్ అంటే ఎలా ఉంటుందమ్మా, ఏబి ఇంటూ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఎంతమా ఏ ఇంటూ ఏ, బి స్క్వేర్ అంటే ఎంతమా బి ఇంటూ బి. సో మనకి గ్రూప్ అయింది కాబట్టి అసోసియేటివ్ లా ప్రకారం ఖచ్చితంగా బ్రాకెట్స్ని ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. చేశాననుకో దీన్ని ఇలా రాసుకోవచ్చురా ఏ ఇంటూ బిఏ ఇంటూ బి ఈక్వల్ టు ఇక్కడ కూడా బ్రాకెట్కి వస్తే ఏ ఇంటూ ఏబి ఇంటూ బి. నాని ఏ కామా బి ఎందులో ఎలిమెంట్స్ జీలో ఎలిమెంట్స్. జీ అనేది ఏంటి గ్రూప్ అయిందంటే క్యాన్సిలేషన్లో హోల్డ్ అవుతాయి కదా. సో లెఫ్ట్ సైడ్ ఉన్న ఏ లెఫ్ట్ సైడ్ ఉన్న ఏ క్యాన్సిల్, రైట్ సైడ్ ఉన్న బి రైట్ సైడ్ ఉన్న బి క్యాన్సిల్ చేస్తే ఏమవుద్ది బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఎలా వచ్చిందంటే బై క్యాన్సిలేషన్ లాస్.
సో క్యాన్సిలేషన్ రావడం బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబీ. దాని బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ఏ ప్రాపర్టీ అది కాంపిటేటివ్ ప్రాపర్టీ కదా. అంటే ఏం చెప్పచ్చు దేర్ ఫోర్ కాంపిటేటివ్ లా హోల్స్ ఇన్ జీ. ఎప్పుడైతే జీ అనేది గ్రూప్ అయి కాంపిటేటివ్లో హోల్డ్ అయిందో ఇప్పుడు ఏం చెప్పచ్చు జీ కమా డాట్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. సో ఎబిలియన్ గ్రూప్ అయిపోయింది. నేను ఈసారి ఏం చూపించాలి జీ అనే దాన్ని ఎబిలియన్ గ్రూప్ అని తీసుకోవాలి. ఏబీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ చూపించాలి. సపోజ్ కాన్వర్స్లీ సపోజ్ దట్ అంటే రివర్స్ అంటే సఫిషియెంట్ కండిషన్కి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళాలి. కాన్వర్స్లీ సపోజ్ దట్ అంటే రివర్స్లో సపోజ్ దట్ ఏం తీసుకున్నాను రా జీ ఈజ్ అన్ ఎబిలియన్. జీ ఈజ్ అన్ ఎబిలియన్. సో ఎప్పుడైతే ఎబిలియన్ అని తీసుకున్నానో ఏబీ హోల్ స్క్వేర్ దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పాలి ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్కి ఈక్వల్ అవుతుందని చెప్పాలి. సో స్టార్ట్ చేస్తాం. కన్సిడర్ ఏబీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కానీ ఏబీ హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటమ్మా ఏబీ ఇంటూ ఏబీ నన్ను బ్రాకెట్స్ ఇంటర్చేంజ్ అవుతాయి ఎందుకంటే జీ అనేది ఎబిలియన్ అవ్వకపోవచ్చు కానీ గ్రూప్ అయితే అయింది కదా. సో ఏం రాసుకోవచ్చు ఏ ఇంటూ బిఏ ఇంటూ బి. నన్ను జీ అనేది ఎబిలియన్ కదరా కాంపిటేటివ్లో హోల్డ్ అవుతుందా అవదా అవుతుంది. అప్పుడు బిఏని ఏమని రాసుకోవచ్చు ఏబి అని రాసుకోవచ్చు. అంటే ఏ ఇంటూ ఏబి ఇంటూ బి. నన్ను బ్రాకెట్స్ ఇంటర్చేంజ్ అయ్యాయి మళ్ళీ ఏ ఇంటూ ఏ బి ఇంటూ బి. నన్ను ఏ ఇంటూ ఏ అంటే ఎంత ఏ స్క్వేరు బి ఇంటూ బి అంటే ఎంత బి స్క్వేర్. సరిగ్గా చూడండి ఏబీ హోల్ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ వచ్చింది. ఇది ప్రూవ్ అవ్వడానికి ఓన్లీ ఈ చేంజ్ రావాలి. ఈ చేంజ్ రావాలంటే ఖచ్చితంగా అది ఏమి ఉండాలి ఏబిలైన్ ఉండాలి. సో ఇది తీసుకుంటే జీని ఎబిలైన్ చూపించాను. ఇది తీసుకుంటే ఏబీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బీ స్క్వేర్ చూపించాను. సో థీరం ప్రూఫ్ అయిపోయింది కాబట్టి ఏం రాస్తాను హ్యాండ్స్ ద థీరం. ఓకే ఇంకొక థీరం డిస్కస్ చేసి ఈరోజు క్లాస్ కంప్లీట్ చేద్దాం. నోట్ చేయండి. ఓకే నెక్స్ట్ థీరం డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి అమ్మా ఇఫ్ జీ ఈజ్ ఏ గ్రూప్ సచ్ దట్ ఏబీ హోల్ పవర్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ బీ పవర్ ఆఫ్ ఎమ్ ఫర్ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. అంటే ఆ కండిషన్ అనేది ఓన్లీ ఫర్ ఎమ్ కాదు ఫర్ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. కాన్సిక్యూటివ్ అంటే ఏంటమ్మా పక్క నుండి ఇంటీజర్స్. ఓకే వెంటనే వచ్చేది. ఎం తర్వాత వచ్చే ఇంటీజర్ ఎలా ఉంటుంది m+1. m+1 తర్వాత వచ్చే ఇంటీజర్ ఏంటి m+2. అంటే 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఆఫ్ ఎమ్కి ఆ కండిషన్ సాటిస్ఫై అయితే దెన్ షో దట్ జీ ఈజ్ అన్ ఎబిలియన్. అది ఏదో ఒక కండిషన్ ఇచ్చాడు ఏబీ హోల్ పవర్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ బీ పవర్ ఆఫ్ ఎమ్. ఆ కండిషన్ ఓన్లీ సింగిల్ ఎమ్కి కాదు ఎంకి m+1కి m+2కి కూడా సాటిస్ఫై అయితే జీని ఏమని చూపించాలి ఏబిలియన్ అని చూపించాలి. ఆల్రెడీ గ్రూప్ కాబట్టి ఏబిలియన్ అంటే ఎడిషనల్గా ఏం హోల్డ్ అవుతుంది జస్ట్ కాంపిటేటివ్లో హోల్డ్ అవుతుంది. సరే అయితే మనం ముందు చాలా వరకు చాలా జాగ్రత్తగా చదవనా ఏం తెలుసు గివెన్ వాడు ఏదైతే అన్నాడో అది రాద్దాం. గివెన్ జీ కమా డాట్ బిఏ గ్రూప్ అండ్ లెట్ m+1 and m+2 be 3 consecutive integers. ఈ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అనుకో ఖచ్చితంగా కండిషన్ సాటిస్ఫై అవ్వాలి కదా. అంటే ఏమవుతుంది దేర్ఫోర్ ఏబీ హోల్ పవర్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ బీ పవర్ ఆఫ్ ఎమ్ అండ్ ఏబీ whole power of m+1 is equal to a power of m+1 into b power of m+1 comma and ab whole power of m+2 is equal to a power of m+2 and b power of m+2. ఇది వాడు చెప్పింది. దీన్ని బేస్ చేసుకుని నువ్వేం ప్రూవ్ చేయాలి ఏం చూపించాలి జీ అనేదాన్ని ఏబీలో చూపించాలి. అంటే కాంపిటేటివ్లో హోల్డ్ అవుతుందని చెప్పాలి. అంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు బిఏ అని చెప్పాలి. సరే అయితే మనకు తెలిసిన ప్రకారం కన్సిడర్ నేను ఏబీ హోల్ పవర్ ఆఫ్ m+2 వాల్యూ దేనికి ఈక్వల్ అని చెప్పాడు ఏ పవర్ ఆఫ్ m+2 ఇంటూ బీ పవర్ ఆఫ్ m+2 దీనికే కదా ఈక్వల్ అవుతుంది అన్నాడు అంతేనా. నేను ఏబీ హోల్ పవర్ ఆఫ్ m+2ని ఇలా రాసుకోవచ్చారా ఏబీ హోల్ పవర్ ఆఫ్ m+1 ఇంటూ ఏబీ హోల్ పవర్ ఆఫ్ m+1 2ని ఏమని రాసుకోవచ్చు ఏబీ హోల్ పవర్ ఆఫ్ m+1 ఇంటూ ఏబీ హోల్ పవర్ ఆఫ్ 1 అని రాసుకోవచ్చు. దీన్ని ఏమని రాసుకోవచ్చురా ఏ ఇంటూ ఏ పవర్ ఆఫ్ m+1 దీన్ని ఏమైనా రాసుకోవచ్చురా బీ పవర్ ఆఫ్ m+1 ఇంటూ బీ. సరిగ్గా చూడండి ఏ పవర్ ఆఫ్ m+2 ఏమైనా రాశాను ఏ ఇంటూ ఏ పవర్ ఆఫ్ m+1 అని రాసా. బీ పవర్ ఆఫ్ m+2 ఏమైనా రాశాను బీ పవర్ ఆఫ్ m+1 ఇంటూ బీ అని రాసా. ఇక్కడ ఇది ఇది ఓకే మా ఏబీ హోల్ పవర్ ఆఫ్ m+1 అంటే ఎంత అని నేర్చుకున్నావు
ఇదే కదా నేర్చుకున్నాం. సో దాని నుంచి ఏం రాసుకోవచ్చురా, a power of m plus 1 b power of m plus 1 ఇంటూ ఏబి ఈక్వల్ టు ఏ ఇంటూ నన్ను ఈ రెండింటిని ప్రోడక్ట్ కింద రాశాను అనుకోండి, ఏమవుతుంది ఏబి హోల్ పవర్ ఆఫ్ m plus 1 ఇంటూ బి. రాసుకున్నానా? క్లియర్గా అదే కదా మనకు కావాల్సింది. సరిగ్గా చూడరా, ఏ పవర్ ఆఫ్ m plus 1 ఏమని రాసుకోవచ్చు, ఏ ఇంటూ ఏ పవర్ ఆఫ్ m. బి పవర్ ఆఫ్ m plus 1 ఏమని రాసుకోవచ్చు, బి పవర్ ఆఫ్ m ఇంటూ బిఈ. పక్కనే ఉంది ఏబి ఈక్వల్ టు ఏ ఇంటూ ఏబి పవర్ ఆఫ్ m plus 1 ఇంటూ బి. నాకు నచ్చినట్టు నేను మార్చుకుంటున్నాను, సరిగ్గా అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఏ పోవాలి, రైట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ ఉన్న బి పోవాలి. బై క్యాన్సలేషన్ లాస్. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం కనిపిస్తుంది నాన్న, ఏ పవర్ ఆఫ్ m బి పవర్ ఆఫ్ m ఇంటూ బిఏ ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఆఫ్ m plus 1. నన్ను దీన్ని ఏమని రాసుకోవచ్చురా, ఏబి హోల్ పవర్ ఆఫ్ m ఇంటూ బిఏ ఈక్వల్ టు నన్ను దీన్ని ఇలా రాసుకోవచ్చా, ఏబి హోల్ పవర్ ఆఫ్ m ఇంటూ ఏబి అని రాసుకోవచ్చు కదా. ఎక్స్ పవర్ ఆఫ్ n plus 1 అంటే ఎక్స్ పవర్ ఆఫ్ m ఇంటూ ఎక్స్ అని రాసుకోవచ్చు. అదే రాసా. నన్ను ఏబి హోల్ పవర్ ఆఫ్ m పోయిందనుకో, ఇంకేముందమ్మా, బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి. నాకు తెలిసి ఈ ప్రాపర్టీ ఇన్ని రోజులు అయ్యా కూడా రాకపోతే మన అదలా అని అర్థం, నాకు తెలిసి అనుకోం. సో దీన్ని ఏమంటారు, కాంపిటేటివ్ లా అంటారు. అంటే ఏం చెప్పొచ్చు, కాంపిటేటివ్ లా హోల్డ్స్ ఇన్ జీ. సో ఎప్పుడైతే కాంపిటేటివ్లో హోల్డ్ అయిపోయిందో, ఇప్పుడు జీని ఏం చెప్పొచ్చు, జీ ఈజ్ అన్ ఏబిలియన్ గ్రూప్. రోజుకి తక్కువ, క్లాస్కి చాలా తక్కువ వస్తున్నాయని ఫీల్ అవుదామా, మనకి చాప్టర్ లాగా ఉంటుంది. మనకి 41 డేస్లో 41 క్లాసెస్లో ఆటోమేటిక్గా సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుంది, ఒక్క క్వశ్చన్ కూడా వదలకుండా. సో ఇలా ఒక ఎప్పుడైనా 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్కి ఈ కండిషన్ సాటిస్ఫై అయితే జీని ఏం చెప్పొచ్చు, ఏబిలియన్ అని చెప్పొచ్చు. సో ఆల్రెడీ చాలా పెద్ద క్లాస్ ఏం చెప్పలేదు కాబట్టి, చిన్న క్లాసే కాబట్టి 2 డెఫినేషన్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. 2 డెఫినేషన్. ఆ డెఫినేషన్కి ఈ తీరం కాస్త సంబంధం లేదండి. ఏంటి సార్ ఆ డెఫినేషన్స్ అంటే, ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్. ఏంటి సార్ ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్ అంటే, జీ అనేది గ్రూప్ అయినప్పుడు అందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నో డిస్కస్ చేసి చెప్పేదాన్ని ఏమంటారంటే ఆర్డర్ అంటారు. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్ ఈజ్ కాల్డ్ ఆర్డర్. అంటే ఒక గ్రూప్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నో చెప్పేదాన్ని ఏమంటారు, ఆర్డర్ అంటారు. దాన్ని దేంతో డినోట్ చేస్తారంటే, ఆర్డర్ ఆఫ్ ఓ ఆఫ్ జీ. సపోజ్ ఓ ఆఫ్ జీ అనేది ఫైనైట్ అయింది అనుకోండి, దాన్ని ఫైనైట్ గ్రూప్ అంటాం. ఓ ఆఫ్ జీ అనేది ఇన్ఫైనైట్ అయింది అనుకోండి, దాన్ని ఇన్ఫైనైట్ గ్రూప్ అంటాం. సో కరెక్ట్గా చెప్పండి, ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ అంటే ఎన్ ఆఫ్ ఏ. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్ అయితే ఓ ఆఫ్ జీ. దాన్ని ఏం చెప్తారు, ఆర్డర్ అంటారు. ఆర్డర్ ఫైనైట్ అయితే గ్రూప్ ఫైనైట్ గ్రూప్ అని, ఆర్డర్ అనేది ఇన్ఫైనైట్ అయితే దాన్ని ఇన్ఫైనైట్ గ్రూప్ అంటారు. అక్కడ దాకా ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫైనైట్ అయింది, ఇది ఫైనైట్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఏమంటాం, ఫైనైట్ అంటాం. దాన్ని ఏమంటాం, ఫైనైట్. సపోజ్ జీ అనేది ఫైనైట్ గ్రూప్ అయితే, దాని ఆర్డర్ ఖచ్చితంగా ఏమై ఉండాలి, ఫైనైట్ అని. ఆ విషయం పక్కన పెట్టు. నెక్స్ట్ డిఫైన్ చేసుకునేది ఏంటంటే, ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఏంటి సార్ ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అన్నాం అనుకో, జీ అనేది ఒక గ్రూప్. అందులో ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిలాంగ్స్ టు జీ. జీ అనేది ఏంటి అక్కడ గ్రూప్ అయిందనుకో, ఏని రైస్ చేసుకుంటే అంటే పవర్లో, అంటే ఏ స్క్వేర్, ఏ క్యూబ్, ఏ పవర్ 4, ఏ పవర్ 5, ఏ పవర్ 6 అంటే మల్టిప్లై చేస్తున్నా. ఏ ఇంటూ ఏ 2 సార్లు మల్టిప్లై చేస్తాను, ఏ ఇంటూ ఏ 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాను, ఏ ఇంటూ ఏ 4 టైమ్స్ మల్టిప్లై చేస్తాను. దాని అర్థం ఏంటి, ఏ పవర్ 4, ఏ పవర్ 5, ఏ పవర్ 6 ఇలా చేయగా ఒక పర్టికులర్ సెషన్ అంటే వాల్యూ దగ్గరికి వచ్చేప్పటికి దాని వాల్యూ 1 అయిపోయింది అనుకోండి. అంటే ఎప్పుడైనా సరే ఏ పవర్ ఆఫ్ n చేసినప్పుడు ఈకి ఈక్వల్ అయిపోయింది అనుకోండి, 1 అని కంటే ఐడెంటిటీకి ఈక్వల్ అయిపోయింది అనుకోండి. ఒక పర్టికులర్ వాల్యూని రైజ్ చేయగా ఐడెంటిటీకి ఈక్వల్ అయితే అప్పుడు ఈ nని ఏమని పిలుస్తారంటే ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అంటారు. ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ దేంతో డినోట్ చేస్తారంటే ఓ ఆఫ్ ఏతో డినోట్ చేస్తారు, ఈజ్ ఈక్వల్ టు n. ఓ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు n. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, n అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు సరిగ్గా చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇలాంటివి ఉంటాయా సార్ అంటే ఉంటాయి. 1 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. మరి పవర్లో ఇది ఏది చేసినా సరే నీకు ఏమొస్తుంది, 1 అనేది కదా ఐడెంటిటీ. 1 అనేది ఐడెంటిటీనా? మరి అలాంటప్పుడు ఆర్డర్ ఆఫ్ 1 ఎంత అంటే ఎంత చెప్పాలి, 1 చెప్పాలా, 2 చెప్పాలా, 3 చెప్పాలంటే లీస్ట్ వాల్యూ చెప్పాలి. అంటే ఎంత చెప్పాలి, 1 చెప్పాలి. అంటే ఆర్డర్ ఆఫ్ 1 వాల్యూ ఎంత అవుతుంది, 1. ఇది ఎవడన్నా చెప్పేస్తాడు. ఇంకో ఎగ్జాంపుల్ ఉందన్నా అనుకో,
ఇప్పుడు -1 తీసుకున్నా, -1 హోల్ పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, సారీ ఇది -1 హోల్ పవర్ ఆఫ్ 1 అంటే -1, -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, -1 హోల్ పవర్ ఆఫ్ 4 కూడా ఎంత 1. సరిగ్గా చూడండి, -1 రేజ్ చేసా, 2 సార్లు రేజ్ చేస్తే ఎంత వచ్చింది 1 వచ్చింది, 1 ఈజ్ ఐడెంటిటీ. అదే -1ని 4 టైమ్స్ రేజ్ చేసా, అప్పుడు కూడా ఎంత వచ్చింది 1 వచ్చింది. అదే ఐడెంటిటీకి ఈక్వల్ అవుతుంది. 2 టైమ్స్ రేజ్ చేసినా 1 వస్తుంది, 4 టైమ్స్ రేజ్ చేసినా 1 వస్తుంది. మరి ఆర్డర్ ఎంత చెప్పాలి సార్ అంటే 2 and 4లో లీస్ట్ వాల్యూ ఎంత 2 కాబట్టి అప్పుడు ఏం చెప్తానంటే దేర్ఫోర్ ఆర్డర్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 2. అందుకే ఏ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఈఏ. ఈ విధంగా n అనేది ఒక లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అయితే అప్పుడు ఆర్డర్ ఆఫ్ n ఏమంటారమ్మా n అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ n కన్ఫ్యూజ్ అయితే m తీసుకున్నాను అనుకోండి, ఆర్డర్ ఆఫ్ ఎంత అవుద్ది m అవుతుంది. సో ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్కి ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్కి చాలా తేడా ఉంది. ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్ అంటే ఏంటి, ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్ ఈజ్ కాల్డ్ ఆర్డర్. ఇది ఫైనట్ అయితే ఆర్డర్ ఆఫ్ అంటే మన ఎలిమెంట్స్ అనేవి ఆ ఫైనట్ అయితే గ్రూప్ని ఫైనట్ గ్రూప్ అంటాం. ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఆర్డర్ ఆఫ్ జీ అనేది ఇన్ఫైనట్ అయితే గ్రూప్ని ఇన్ఫైనట్ గ్రూప్ అంటాం. బట్ ఎలిమెంట్కి వచ్చేప్పుడు అలా కాదు. ఏదైనా ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు అంటే ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు దాని పవర్ని రేజ్ చేసుకోగా వెళ్ళగా ఇన్ కేస్ ఆ వాల్యూ కనుక ఈకి ఈక్వల్ అయితే రేజ్ చేసిన వాల్యూ లీస్ట్ వాల్యూ అయితే దాన్ని ఏమంటారు ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అంటారు. ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్ అనేది ఆర్డర్ ఆఫ్ జీ కంటే ఖచ్చితంగా తక్కువనే ఉంటుంది లేదా ఈక్వల్గానే ఉంటుంది. అంటే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకో. సో ఇలా ఆర్డర్ బేస్ చేసుకుని కొన్ని ఎగ్జాంపుల్స్ దాన్ని బేస్ చేసుకుని ఇంకా థియరమ్స్ ఉన్నాయి. అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ క్లాస్లో మాత్రం మీరు చూసుకోవాల్సింది ఈ థియరమ్స్. సో బాగా నోట్ చేయండి, బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.